పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి ఉద్యమ నాయకుడు. గత 30 సంవత్సరాల నుంచి మాదిగ తండ్రుల ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు. ఆయనప్పటి మేము కూడా పనిచేసినాం. ఫౌండర్ జనరల్ సెక్రటరీగా సతీష్ మాదిగగా మీకు అందరికీ నేను సుపరిచితున్నే. అయితే మిత్రులారా, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డ్స్ గురించి ఒక వివాదం నడుస్తుంది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారిని పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అభినందిస్తూ, మరియు తెలంగాణ ప్రభుత్వం చాలామంది పేర్లను సిఫారసు చేసింటిమి, కానీ ఇక్కడ రాలేదు, చాలామందికి రాలేదు. కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపెట్టింది ఈ యొక్క పద్మశ్రీ అవార్డ్స్ విషయంలో అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ పరంగా పక్క రాష్ట్రంలో ఒక 5-6 మందికి వచ్చినాయి, మాకు ఇక్కడ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి అని మాట్లాడడంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. కానీ కృష్ణమాదిగ గారు దాన్ని చిలువలు పలువలు చేస్తూ, రేవంత్ రెడ్డి గారు నాకు పద్మశ్రీ వచ్చినందుకు బాధపడుతున్నాడా, లేకపోతే ఆయనకి ఎందుకు వచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నాడా, లేకపోతే తాను పంపించిన వ్యక్తులకు రాలేదని చెప్పేసి అని బాధపడుతున్నాడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ గారు శ్రీకారం చుట్టిండ్రు. ఆయన బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకోమనండి, అంతేగాని తన వెనుక కుల ఉద్యమం ఉంది, ఆ కృష్ణమాదిగ గారిని అంటే కులాన్ని అన్నట్టుగా ఒక వాతావరణాన్ని బిల్డప్ చేస్తున్నాడు. నిజానికి చెప్తున్నాను, ప్రస్తుతం ఇంకొక మాట కూడా మాట్లాడిన ఆయన ఒక ఇంటర్వ్యూలో, మీట్ ద ప్రెస్లో, వర్గీకరణ చేసేది మోడీ గారు కనుక నేను అతన్ని కలుస్తున్నాను అని చెప్పేసి అని మాట్లాడాను. మోడీ గారు కేంద్రంలో వర్గీకరణ గురించి బిల్లు పెట్టిస్తున్నాడా, ఆర్టికల్ 341 అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా చాలామంది మేధావులు. ఆర్టికల్ 341 రద్దు చేసి కేంద్రంలో బిల్లు పెట్టాలని, ఆ బిల్లు నరేంద్ర మోడీ గారి దగ్గర పెట్టిస్తున్నావా నీవు? నిజంగానే ఆర్టికల్ 341 రద్దు చేయాలని చెప్పేసి అని కేంద్రంలో బిల్లు పెట్టాలంటే నీవు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి కూర్చోవాల్సిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు వర్గీకరణ ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలుగా చేసుకోవాలని చెప్పేసి అని తీర్పిచ్చింది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రకటించి ఎస్సీ వర్గీకరణ చేస్తున్నానని చెప్పేసి అని మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. వీటన్నిటిని కూడా చేస్తూ రేపు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు రిపోర్టు కూడా ఏకసభ్య కమిషన్ జస్టిస్ అఖ్తర్ గారు సబ్మిట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఏం వచ్చింది? నిజానికి బీజేపీ నాయకుల దగ్గర కలిసి వర్గీకరణ బిల్లు పెట్టేయాలని చెప్పేసి అనుకుంటే, పక్కనున్న రాష్ట్రం మందకృష్ణ మాదిగ గారు మీరు జాతీయ అధ్యక్షులు ఎంఆర్పిఎస్కు, మీరు జాతీయ స్థాయిలో 18 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర మాట్లాడి, మోడీ గారి దగ్గర మాట్లాడి అన్ని రాష్ట్రాల వర్గీకరణ బిల్లు పెట్టివచ్చు కదా. మన పక్కనున్న మహారాష్ట్ర రాష్ట్రంలో మొన్ననే బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ పెట్టివచ్చు కదా. అవన్నీ నువ్వు ప్రయత్నం చేయవు. నీకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే మాల ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు దీన్ని అడ్డుకుంటారు అని చెప్పేసి అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ, రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తున్నారు దీని అని చెప్పేసి అని ఒక దుష్ప్రచారం చేస్తూ, రేపు ఫిబ్రవరి 7 నాడు ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అని కార్యక్రమం పెట్టినామో దాన్ని బీజేపీ సహకారంతో నా ప్రోగ్రాం చేసుకుంటూ దీన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ఒక శ్రీకారం చుట్టిన కార్యక్రమం. నిజానికి చెప్తున్నాను, కృష్ణమాదిగ గారి ఎంపటి నేను తిరిగినా, ఆయన ఎంపటి ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా. అయితే నీకు నిజంగా చెప్తున్నాను కృష్ణన్న, వర్గీకరణ చేయించాలనే ఉద్దేశం నీకు లేనట్టుంది. నిజంగానే వర్గీకరణ కావాలని నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి వెంటబడాలి. అదే రకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎంపటిపడాలి, రాహుల్ గాంధీ గారు ఎంటబడాలి, సోనియా గాంధీ గారు ఎంపటిపడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, వెంటనే బిల్లు పెట్టేయండి అని చెప్పేసి అని అడగాలి. అయినా ఇవన్నీ కూడా ఏమి జరగకుండా, ఏ రికమెండేషన్స్ లేకుండా రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ చేయడానికి అడుగులు వేసుకుంటూ రేపు రిపోర్టు కూడా తీసుకోబోతున్నాడు. కానీ నీవు అతన్నే తిడుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంది? కావాలని గిల్లి కజ్జాలు పెట్టే కార్యక్రమానికి నీవు శ్రీకారం చుట్టినావు. కృష్ణన్న గారు, మీరు దయచేసి ఇటువంటి చర్యలను మానుకోండి.
వర్గీకరణ చేసేది రేవంత్ రెడ్డి గారే, వర్గీకరణ చేసేది కూడా తెలంగాణ రాష్ట్రమే, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, నువ్వు బీజేపీ పార్టీలో నేను చేరినా ఏ రాజకీయ పార్టీలో చేరినా అని మాట్లాడుతున్నావు. నల్ల కండువ కింద ఎన్నో రాజకీయ పార్టీల జెండాలు ఉన్నాయి నీకు. నువ్వు చాలా రాజకీయ పార్టీలకు మద్దతు చేసినావు నేను వర్గీకరణ కోసం అని చెప్పేసి అని మాట్లాడతావు. నా భుజం మీద నల్ల కండువనే ఉంది అంటావు. కానీ ఆ నల్ల కండువ కింద ఎన్నో రాజకీయ జెండాలు ఉన్నాయి, నీ అజెండాలు కూడా ఉన్నాయి. అది ఎవరు కూడా మర్చిపోలేదు. దయచేసి మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అది బీజేపీ నుంచి కాదు. నిజంగానే బీజేపీ నుంచి అవుతుందంటే పక్కన మహారాష్ట్రలో పెట్టియాలి, లేకపోతే 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నారు కదా, పెట్టి. నువ్వు జాతీయ అధ్యక్షుడు కదా మాదిగ జాతికి, కనుక నువ్వు జాతీయ స్థాయిలో ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయాలి, బురద జల్లాలని చెప్పేసి అని ప్రతిదానికి కులాన్ని పూస్తూ నాశనం చేయొద్దని చెప్పేసి అని మాదిగ జాతి మీద అక్కసును వచ్చేటట్టుగా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ యొక్క వివాదాన్ని ఖచ్చితంగా కృష్ణమాదిగ గారు కావాలని రాజకీయం చేయాలని చూస్తున్నామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. మాదిగ ప్రజలు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవద్దని, అదే రకంగా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారే తెలంగాణలో వర్గీకరణ చేస్తుందని చెప్పేసి దాదాపుగా డప్పుల దండోరా అంబేద్కర్ నుంచి జగజీవన దాకా కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభిమాన సంఘాలన్నీ కూడా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై కాంగ్రెస్.